హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ క్రష్ హైదరాబాద్ స్పెషల్. ఏంటి సొరకాయ చూపిస్తుంది, ఏం చేస్తున్నాను అనుకున్నారా? ఈరోజు అయితే కద్దు కీర్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, స్వీట్ అయితే చేస్తున్నాను. ఇంకా ఇదైతే మనం సొరకాయ అంతా కూడా మనం మంచిగా ఇలా పీల్ తీసుకోవాలి. చూసారు కదా నేను ఎలా తీస్తున్నానో. అసలు ఈ వీడియో అయితే నేను రంజాన్ రోజు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. కొంచెం వీడియో నేను షేర్ చేయడం లేట్ అయిపోయింది ఫ్రెండ్స్, ఏమనుకోకూడదు, సారీ. ఎందుకంటే కొంచెం అంటే వ్యూస్ రావట్లేదు, వ్యూస్ బాగా తగ్గిపోయాయని అయితే కొంచెం లేట్ చేశాను. కొంచెం ఎవరికైనా ఇంత కష్టపడి వీడియో చేస్తేనే మనకి వ్యూస్ వస్తేనే బాగుంటుంది కదా, అందువల్ల నేను కొంచెం డిసప్పాయింట్ అవ్వడం వల్ల వీడియో అనేది లేట్గా షేర్ చేస్తున్నాను, ఏమనుకోవద్దు. ఇంకా మనమైతే సొరకాయ అయితే ఇలా తురుముకోవాలి. ఇలా స్క్వేర్ లాగా ఉన్న బాక్స్కి అయితే 3 సైజెస్ వస్తాయి. మనకి ఎలా బాగా సన్న కావాలంటే సన్నగా, మీడియం అయితే మీడియం, ఇంకొంచెం లావుగా కావాలంటే కూడా తురుముకోవచ్చు. మనకి ఇష్టం ఉన్న సైజులో. చూసారు కదా ఎంత బాగా అనిపిస్తుందో, ఇలా తురుమితే ఇలా రాలుతుంది. ఇంకా ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని, గిన్నె పెట్టేసుకొని, కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకొని, సొరకాయ అంతా కూడా మనం ఇలా తురుముకున్నాం కదా, వాటర్ తీసేసి మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు చాలా తొందరగా ఫ్రై అవుతుంది, వాటర్ అనేది రాదు. ఓన్లీ కద్దు మాత్రమే మంచి ఫ్రై అవుతుంది. వాటర్తో ఉంచితే ఏంటంటే వాటర్ ఇలా వస్తూనే ఉంటాయి, అంత బాగోదు తినడానికి. సో ఇలా మంచి దగ్గరికి రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టాలి. ఇప్పుడు కాచిన పాలు అయితే యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మంచి కాచిన పాలంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. పచ్చి పాలు మాత్రం అస్సలు వేయకూడదు, లేదంటే పాలు పలిగిపోతాయి. పలిగినట్టుగా ఇట్లా బాగోదు, టేస్ట్ మాత్రం. మళ్ళీ చెప్పలేదంట అంటే కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియదు కదా, అందుకే చిన్న టిప్ అన్నట్టు అది. సో ఇలా మనం కాచిన పాలు వేసేసుకొని మంచి మిక్స్ చేసుకొని, ఇప్పుడైతే షుగర్ లేకుండా పచ్చికోవా ఉంటుంది కదా, సో అదన్నట్టు నేను ఇంట్లో రెడీ చేసి పక్కన పెట్టాను. ఇంకా కొంచెం జీడిపప్పు, బాదాం అయితే నేను ఇలా మిక్సీ పడుతున్నాను. ఒక 1 అవర్ ముందు నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా మంచి మరుగుతుంది. చూసారు కదా, ఓ వైపు అయితే కద్దు కీర్ అయితే మంచిగా మరుగుతూ ఉంది. ఇప్పుడు ఇందులోకి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్ వచ్చాకే మనం షుగర్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న బాదం అండ్ కాజు మిక్సింగ్ ఉంది కదా, అది ఇలా వేసేసుకోవాలి. ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేస్తే ఏంటంటే కద్దు కీర్ ఫ్లేవర్ అనేది మనకు తెలీదు, అందుకే లైట్గా వేసాను. టేస్ట్ బాగుంటుంది, అలాగే చిక్కగా ఉంటుంది, మరీ చిక్క కాదు. చూసారు కదా ఇలా. ఇప్పుడు 2 యాలకులు అయితే వేసేసుకోవాలి, ఇలాచి వేసుకొని మంచి ఇలా మిక్స్ చేసేసుకొని ఇంకొకసేపు ఇలా మరగనిస్తూ ఉంటుంది. ఏంటంటే మంచిగా ఫ్లేవర్ అంతా పట్టేసుకుంటుంది. ఇప్పుడు పచ్చికోవా ఉంది కదా, ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. చూడండి, అంటే ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువగా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం లైట్గా వేసుకోవచ్చు. అలాగే నేనైతే కలర్ఫుల్ కోసం అయితే ఫుడ్ కలర్ అని అయితే యాడ్ చేశాను. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు ఫ్రెండ్స్, అందులో ఏం ప్రాబ్లం లేదు. టేస్ట్ అయితే ఎలా మారదు వేయకపోయినా, జస్ట్ నేనైతే కలర్ కోసమే వేసాను. చూసారు కదా, ఇప్పుడు కలర్ వేసిన తర్వాత మనం మంచి మిక్స్ చేసుకోవాలి. ఇలా మరుగుతూ ఉంటే ఎంత మంచి స్మెల్ వస్తుంది తెలుసా, అసలు చెప్పలేము, అంత స్మెల్ వస్తుంది, బయట వరకు వస్తుంది, గుమ్మ అంటుంది. ఇంకా ఇలా చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలాంటి కలర్ఫుల్ డిషెస్ మనం పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఆహా, స్మెల్ మాత్రం అసలు సూపర్ ఉందండి, భలే ఉంది, నాకైతే తినాలనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా అయితే కద్దు కీర్ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇంకా మనం సర్వ్ చేసుకొని తినడమే. ఇప్పుడు ఈ కద్దు కీర్ని మనం కనుక అసలు ఇలా బౌల్లో వేసుకొని కొంచెం బాదం అనేది ఇలా స్లైసెస్ వేసేసుకొని కాసేపు ఇది కూల్ అయిన తర్వాత తింటే చాలా బాగుంటుంది, వేడి దానికంటే. నేనైతే మా హస్బెండ్తో టేస్ట్ చేపిస్తున్నాను, మా హస్బెండ్కి చాలా ఇష్టం. ఏమంటారో చూద్దాం. తనకైతే చూసాక ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా ఉందో, కలర్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందని అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.